మ్యాట్సెస్ లెవెల్ 2 డిటర్మినెంట్ సమ్స్ చూస్తే ఏ ఈక్వల్ టు ఇచ్చారు ఒక కాంప్లెక్స్ నెంబర్ కాస్ పై 4π/3 ప్లస్ ఐ సైన్ 4π/3 అని. దెన్ ఈ డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుంది, ప్యూర్లీ రియలా, ఇమాజినరీనా, కాంప్లెక్సా, రేషనలా ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో ఏ ఈక్వల్ టు ఇచ్చిన కండిషన్ నుంచి ఏ ఈక్వల్ టు తీసుకుంటే కాస్ 4π/3 అంటే పై ప్లస్ π/3 ప్లస్ ఐ సైన్ 4π/3 అంటే పై ప్లస్ π/3 దట్ ఈక్వల్ టు పై ప్లస్ థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్ మైనస్ కాస్ π/3 180 ప్లస్ కనుక ఫంక్షన్ చేంజ్ అవ్వదు. సో మైనస్ కాస్ π/3 నెక్స్ట్ పై ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ నెగిటివ్ 180 కనుక ఫంక్షన్ మారదు సైన్ π/3 దట్ ఈక్వల్ టు కాస్ π/3 అంటే -1/2 మైనస్ ఐ ఇంటూ సైన్ π/3 అంటే √3/2. సో ఏ ఈక్వల్ టు వాల్యూ -1/2 మైనస్ ఐ ఇంటూ √3/2 వచ్చింది. నెక్స్ట్ డిటర్మినెంట్ తీసుకుంటే కన్సిడర్ det of 1 1 1 1 a square 1 a square a ఈక్వల్ టు దీన్ని కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే c2 టెన్స్ టు c2 మైనస్ c1 c3 టెన్స్ టు c3 మైనస్ c1 చేస్తే దట్ ఈక్వల్ టు కాలమ్ 1 యాజ్ ఇట్ ఈస్, కాలమ్ 2 నుంచి కాలమ్ 2 మైనస్ కాలమ్ 1 అంటే కాలమ్ 2 మైనస్ కాలమ్ 1 1 మైనస్ 1 0 నెక్స్ట్ ఏ మైనస్ 1 ఇది ఏ స్క్వేర్ మైనస్ 1 నెక్స్ట్ ఇది 1 మైనస్ 1 0 ఏ స్క్వేర్ మైనస్ 1 నెక్స్ట్ ఏ మైనస్ 1 డైరెక్ట్ డిటర్మినెంట్ చేస్తే 1 ఇంటూ వాల్యూస్ దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 1 అంటే ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఏడి మైనస్ బీసీ ఫార్ములా నుంచి దట్ ఈక్వల్ టు ఏ అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ అంటే -1/2 మైనస్ ఐ ఇంటూ √3/2 కనుక -1/2 మైనస్ ఐ ఇంటూ √3/2 మైనస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఏ స్క్వేర్ అంటే -1/2 మైనస్ ఐ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు -1/2 మైనస్ 1 అంటే -3/2 మైనస్ కూడా కామన్ తీసేస్తే ప్లస్ ఐ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే ఏ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ √3/4 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1/2 ఇంటూ √3/2 ఇంటూ ఐ నెక్స్ట్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఇది మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 9/4 ప్లస్ ఐ స్క్వేర్ ఇంటూ 3/4 నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 3/2 ఇంటూ √3/2 ఐ నెక్స్ట్ మైనస్ 1/4 మైనస్ 1 అంటే -3/4 నెక్స్ట్ ఐ స్క్వేర్ అంటే -1 సో -√3 ఐ స్క్వేర్ అన్నప్పుడు ఇది ప్లస్ 3 అవుతుంది √3 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయితే ప్లస్ √3i/2 ఈ వాల్యూ కూడా హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9/4 మైనస్ 3/4 నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ ప్లస్ 3√3i/2 మైనస్ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే -3 -6 -6/4 క్యాన్సిల్ అయితే ఇది 3 టైమ్స్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే -3/2 నెక్స్ట్ ప్లస్ √3i/2 హోల్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది దట్ ఈక్వల్ టు 9 - 3 అంటే 6/4 ప్లస్ 3√3i/2
నెక్స్ట్ మైనస్ ఈ వాల్యూ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే 3 స్క్వేర్ అంటే 9/4. నెక్స్ట్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ ఐ స్క్వేర్ బై 4 మైనస్ 2ab అంటే 2 ఇంటూ 3/2 ఇంటూ √3i/2. ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 6/4 ప్లస్ 3√3i/2. నెక్స్ట్ ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మైనస్ 9/4. ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ 3/4. నెక్స్ట్ మైనస్ 3√3i/2 దట్ ఈక్వల్ టు 6/4 ప్లస్ 3√3i/2. నెక్స్ట్ 9 మైనస్ 3 అంటే 6/4 ప్లస్ 6/4 ఇంటూ మైనస్ అంటే -6/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3√3i/2. ఈ వాల్యూ క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ 3√3/2 ఉంటుంది ఇంటూ i. 2 క్యాన్సిల్ అయితే 3√3i. 3√3i అంటే అది ఒక ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. ప్యూర్లీ ఇమాజినరీ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, a నాట్ ఈక్వల్ టు p, b నాట్ ఈక్వల్ టు q, c నాట్ ఈక్వల్ టు r అండ్ డిట్ వాల్యూ ఇచ్చారు. దెన్ వాల్యూ ఆఫ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీని నుంచి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసమని రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేస్తే r1 టెన్స్ టు r1 మైనస్ r2. నెక్స్ట్ r2 టెన్స్ టు r2 మైనస్ r3 ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తే ఫస్ట్ రో యాజ్ r1 మైనస్ r2 అంటే p మైనస్ a. ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ b మైనస్ q, c మైనస్ c 0. నెక్స్ట్ r2 మైనస్ r3 అంటే a మైనస్ a 0. నెక్స్ట్ q మైనస్ b. నెక్స్ట్ c మైనస్ r. r3 యాజ్ ఇట్ ఈస్ దట్ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే p మైనస్ a ఇంటూ r ఇంటూ q మైనస్ b ఇంటూ c మైనస్ r. నెక్స్ట్ మైనస్ b మైనస్ q ఇంటూ ఈ వాల్యూ 0 ఇంటూ r మైనస్ a ఇంటూ c మైనస్ r ప్లస్ దట్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 అయిపోతుంది. సో ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే p మైనస్ a ఇంటూ ఈ వాల్యూ, సో r ఇంటూ p మైనస్ a ఇంటూ q మైనస్ b. నెక్స్ట్ మైనస్ b ఇంటూ p మైనస్ a ఇంటూ c మైనస్ r. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ b మైనస్ q ఇంటూ c మైనస్ r ఈక్వల్ టు 0. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ p బై p మైనస్ a, q బై q మైనస్ b, r బై r మైనస్ c ఉంది కనుక ఈ కండిషన్కి ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా డివైడ్ విత్ p మైనస్ a, ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ మొత్తం మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తే p మైనస్ a, q మైనస్ b, r మైనస్ cని బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే సో ప్రతి టర్మ్కి డివైడెడ్ బైగా వస్తుంది కనుక r ఇంటూ p మైనస్ a ఇంటూ q మైనస్ b బై p మైనస్ a ఇంటూ q మైనస్ b ఇంటూ r మైనస్ c. నెక్స్ట్ మైనస్ b ఇంటూ p మైనస్ a ఇంటూ c మైనస్ r బై p మైనస్ a ఇంటూ q మైనస్ b ఇంటూ r మైనస్ c. నెక్స్ట్ ప్లస్ థర్డ్ వాల్యూ a ఇంటూ b మైనస్ q ఇంటూ c మైనస్ r బై డివైడ్ చేయాల్సిన వాల్యూ p మైనస్ a ఇంటూ q మైనస్ b ఇంటూ r మైనస్ c దట్ ఈక్వల్ టు 0 బై p మైనస్ a ఇంటూ q మైనస్ b ఇంటూ r మైనస్ c. క్యాన్సిలేషన్స్ చూస్తే p మైనస్ a క్యాన్సిల్, q మైనస్ b క్యాన్సిల్, ఇక్కడ నుంచి p మైనస్ a క్యాన్సిల్, ఇది c మైనస్ r, ఇది r మైనస్ c, మైనస్ని కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ చూస్తే ఇక్కడ c మైనస్ r, q మైనస్ b, ఈ రెండు టర్మ్స్లోనూ మైనస్ కామన్ తీయాలి. 0 బై ఎనీ వాల్యూ 0 అవుతుంది. కంటిన్యూషన్ చూస్తే సింప్లిఫై చేస్తే r బై r మైనస్ c, b ఇంటూ r మైనస్ c బై, అంటే ఇక్కడ నుంచి c మైనస్ r ఉంది, ఈ వాల్యూని
కామన్ తీస్తే ఆర్ మైనస్ సి క్యాన్సిల్. ఇక్కడ క్యూ మైనస్ బి ఆర్ మైనస్ సి క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూస్ ఆర్ మైనస్ సి ప్లస్ ఇక్కడ బి బై క్యూ మైనస్ బి ఉంది. సో దీనికోసం క్యూని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే క్యూ మైనస్ బి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏ ఉంది, డినామినేటర్ పి మైనస్ ఏ ఉంది. పిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే పి మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఆర్ బై ఆర్ మైనస్ సి ప్లస్ క్యూ మైనస్ బి, క్యూ బై క్యూ మైనస్ బి తీసుకొని మైనస్ కామన్ తీస్తే క్యూ మైనస్ బి ప్లస్ క్యూ బై క్యూ మైనస్ బి రాసాం. నెక్స్ట్ మైనస్ క్యూ ప్లస్ బి నుంచి మైనస్ని కామన్ తీస్తే క్యూ మైనస్ బి ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ పి బై పి మైనస్ ఏ. నెక్స్ట్ ఈ టర్మ్ నుంచి మైనస్ని కామన్ తీస్తే పి మైనస్ ఏ బై పి మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఈ రెండు క్యాన్సిల్ అయితే దట్ ఇంప్లైస్ ఆర్ బై ఆర్ మైనస్ సి ప్లస్ క్యూ బై క్యూ మైనస్ బి ప్లస్ పి బై పి మైనస్ ఏ ఈక్వల్ టు ఇది -1 అంటే -2, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే +2. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ డిటర్మినెంట్ వాల్యూ ఈక్వల్ టు 0, XYZ అనేవి నాన్ జీరో టర్మ్స్ అయితే దెన్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఈ ఇచ్చిన డిటర్మినెంట్కి ట్రాన్స్ఫర్మేషన్స్ R1 tends to R1 minus R3 and R2 tends to R2 minus R3 find out చేస్తే డిటర్మినెంట్ R1 tends to R1 minus R3 అంటే P plus X. నెక్స్ట్ Q minus Y minus Q plus Y. నెక్స్ట్ R minus Z minus R. నెక్స్ట్ R2 tends to R2 minus R3 అంటే P minus X minus P plus X. నెక్స్ట్ ఇక్కడ Q minus Q plus Y. నెక్స్ట్ R minus Z minus R. ఇక్కడ నుంచి R3 as it is Q minus Y R that equal to 0. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూస్తే రిమైనింగ్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎక్స్ ఇంటూ వైఆర్ మైనస్ అంటే ప్లస్ జెడ్ ఇంటూ క్యూ మైనస్ వై వస్తుంది. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ ఎనీ వాల్యూ 0. నెక్స్ట్ మైనస్ జెడ్ ఇంటూ 0 ఏడి మైనస్ బీసీ 0 మైనస్ వై ఇంటూ పీ మైనస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు 0. ఇది మల్టిప్లై చేస్తే XYR ప్లస్ XZ ఇంటూ క్యూ మైనస్ వై. నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ZY ఇంటూ పీ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనని ఫైండ్ అవుట్ చేయమన్న రిజల్ట్ చూస్తే డినామినేటర్లో ఎక్స్ వై జెడ్ కనిపిస్తున్నాయి. సో బోత్ సైడ్స్ XYZతో డివైడ్ చేస్తే డివైడ్ విత్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ చేస్తే XY ఇంటూ ఆర్ బై XYZ. నెక్స్ట్ ప్లస్ ఈ టర్మ్ మల్టిప్లై చేస్తే XZ ఇంటూ క్యూ మైనస్ వై బై XYZ ప్లస్ ZY ఇంటూ పీ మైనస్ ఎక్స్ బై XYZ ఈక్వల్ టు 0 బై XYZ. ఇక్కడ నుంచి XY క్యాన్సిల్, ఇక్కడ నుంచి XZ క్యాన్సిల్, ఇక్కడ నుంచి ZY క్యాన్సిల్ అయితే సో R బై Z ప్లస్ ఇది Q మైనస్ Y బై Y అంటే Q బై Y మైనస్ Y బై Y. నెక్స్ట్ ప్లస్ P మైనస్ X బై X అంటే P బై X మైనస్ X బై X ఈక్వల్ టు 0 బై ఎనీ వాల్యూ 0. R బై Z ప్లస్ Q బై Y, Y బై Y క్యాన్సిల్ అయితే 1. నెక్స్ట్ X బై X క్యాన్సిల్ అయితే 1. సో P బై X ప్లస్ Q బై Y ప్లస్ R బై Z ఈక్వల్ టు -1 అంటే -2, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే +2. ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయమంది P బై X ప్లస్ Q బై Y ప్లస్ R బై Z. ఆప్షన్ 3.
నెక్స్ట్ సమ్ డెల్టా ఈక్వల్ టు ఇచ్చారు అండ్ డెల్టా 1 ఈక్వల్ టు ఇచ్చి దెన్ డెల్టా 1 ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టాల్లో చెప్పండి అంటున్నారు. సో ఇది డిటర్మినెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో ఒక ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ a1 a2 a3 ప్లస్ ఎక్స్, b1 b2 b3 ప్లస్ y, c1 c2 c3 ప్లస్ z ఇలా ఉంటే దీనిలో కాలంలో ఎలిమెంట్స్ చూస్తే సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్గా ఉంది. దీన్ని 2 డిటర్మినెంట్స్గా సపరేట్ చేసి రాయాలి. a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 ప్లస్ ఫస్ట్ 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్ a1 b1 c1 a2 b2 c2 అండ్ లాస్ట్ కాలం వచ్చేసి ఎక్స్ వైజెడ్. ఆల్రెడీ a3 b3 c3 రాసేసాం, నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ వైజెడ్. సో ఇలా సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్గా అవుతుంది. ఇట్లా సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్గా ఇచ్చినప్పుడు దాన్ని 2 డిఫరెంట్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్గా రాయొచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఉంది. దీన్ని స్ప్లిట్ చేసి రాస్తే సో డెల్టా 1 ఈక్వల్ టు కండిషన్ తీసుకుంటే a1 ప్లస్ ముందు ఒక డిటర్మినెంట్ని ఒక కాలంని సపరేట్ చేసి రాద్దాం. లాస్ట్ కాలం సపరేట్ చేసి రాస్తే ఫస్ట్ 2 యాస్టీస్ రాసి లాస్ట్ దాన్ని బేస్ చేసుకుని 2 డిటర్మినెంట్స్గా రాయాలి. a1 ప్లస్ pb1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ c1 c2 c3 ప్లస్ ఇక్కడ డిటర్మినెంట్లో థర్డ్ కాలంలో సపరేట్ చేసే డిటర్మినెంట్ చూస్తే ఆర్ కాలంలో ఆర్ కామన్గా ఉంది కనుక సో ఆర్ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏ. నెక్స్ట్ ఇది వచ్చేసి a1 a2 a3 వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ సెకండ్ కాలం చూస్తే ఈ సెకండ్ కాలంని సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్గా రాయొచ్చు, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్గా రాయొచ్చు. అలా రాస్తే టోటల్గా 4 డిటర్మినెంట్స్ అవుతుంది. అది రాస్తే a1 ప్లస్ pb1 యాజ్ ఇట్ ఈజ్, నెక్స్ట్ a2 ప్లస్ pb2 a3 ప్లస్ pb3 ఇది కామన్. నెక్స్ట్ ఇక్కడ కాలం చూస్తే 2 డిటర్మినెంట్స్గా రాస్తాం కనుక b1 b2 b3 ఈ కాలం 3 యాజ్ ఇట్ ఈజ్ c2 c3 ప్లస్ ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి రాస్తున్నాం కనుక ఇక్కడ కాలంలో ఏం కామన్గా ఉంది, క్యూ కామన్గా ఉంది. a1 ప్లస్ pb1 a2 ప్లస్ సో క్యూని కామన్ తీసేసాం కనుక c1 c2 c3 థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈజ్ c1 c2 c3 నెక్స్ట్ ప్లస్ ఆర్ ఇంటూ ఇక్కడ కూడా సేమ్ దీన్ని ఇట్లాగే సపరేట్ చేసి రాస్తే కాలం 2ని 2 డిటర్మినెంట్స్గా సపరేట్ చేస్తే దీన్ని b1 b2 b3 నెక్స్ట్ కాలం 3 యాజ్ ఇట్ ఈజ్ a1 a2 a3 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఉంది. ఇక్కడ ఇంకొకటి కాలంలో ఈ సెకండ్ ఎలిమెంట్ ఏముంది క్యూ ఇంటూ c2 క్యూ ఇంటూ c3గా ఉంది కనుక సో క్యూని కూడా కామన్ తీస్తే ప్లస్ ఆర్ ఇంటూ క్యూ ఇంటూ ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్. సెకండ్ కాలంలో ఆల్రెడీ b1 b2 b3లతో రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు c1 c2 c3 రాస్తే c1 c2 c3 a1 a2 a3. ఇప్పుడు ఏ రో అయినా కాలం అయినా సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అది 0 అవుతుంది. సో ఈ డిటర్మినెంట్ 0. నెక్స్ట్ ఈ డిటర్మినెంట్లో కూడా సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్గా ఉన్నాయి కనుక దీన్ని కూడా సపరేట్ చేసి రాస్తే దట్ ఈక్వల్ టు a1 a2 a3 నెక్స్ట్ b1 b2 b3 c1 c2 c3 వస్తుంది. అండ్ నెక్స్ట్ డిటర్మినెంట్ రాయడం కోసం పీలన్నీ కామన్గా ఉన్నాయి కనుక పీ కామన్ తీస్తే b1 b2 b3 నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్ b1 b2 b3 c1 c2 c3 ప్లస్ క్యూ ఇంటూ ఇది ఐడెంటికల్ ఉన్నాయి కనుక ఎలిమెంట్స్ 0 ప్లస్ ఆర్ ఇంటూ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ 2 డిటర్మినెంట్స్గా 2 ఎలిమెంట్స్గా ఉంది కనుక 2 డిటర్మినెంట్స్గా రాస్తే ఫస్ట్ది యాజ్ ఇట్ ఈజ్ a1 a2 a3 సెకండ్ కాలం థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి a1 a2 a3 నెక్స్ట్ ప్లస్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ చూస్తే పీలు కనిపిస్తున్నాయి కామన్ తీస్తే
ఆర్ ఇంటూ పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేది B1 B2 B3 సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్ B1 B2 B3 నెక్స్ట్ A1 A2 A3 ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది కూడా ఫస్ట్ కాలం సమ్ ఆఫ్ 2 ఎలిమెంట్స్గా ఉంది కనుక RQ ఇంటూ A1 A2 A3 ఫస్ట్ ఎలిమెంట్ C1 C2 C3 లాస్ట్ కాలం A1 A2 A3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ మల్టిపుల్ ఆఫ్ పీగా ఉన్నాయి కనుక పీని కామన్ తీస్తే RPQ ఇంటూ B1 B2 B3 C1 C2 C3 A1 A2 A3 ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఉంటే ఇది A1 A2 A3 ఇది మొత్తం డెల్టా ప్లస్ P ఇంటూ ఐడెంటికల్ 2 రోస్ కానీ కాలమ్స్ కానీ సేమ్గా ఉంటే ఆ డిటర్మినెంట్ 0. నెక్స్ట్ ప్లస్ Q ఇంటూ 0 అంటే 0. R ఇంటూ ఇక్కడ కూడా ఫస్ట్ కాలం లాస్ట్ కాలం సేమ్ ఉన్నాయి కనుక ఐడెంటికల్ కనుక 0 ఆ డిటర్మినెంట్. నెక్స్ట్ ప్లస్ RP ఇంటూ డిటర్మినెంట్లో 2 కాలమ్స్ కానీ రోస్ కానీ సేమ్ అయితే ఇవి కూడా సేమ్ ఉన్నాయి కనుక 0 డిటర్మినెంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫస్ట్ కాలం లాస్ట్ కాలం సేమ్ కనుక ఇది డిటర్మినెంట్ 0 ప్లస్ RPQ ఇంటూ ఇక్కడ ఎలిమెంట్స్ చూస్తే డెల్టాకి R1 A1 B1 C1 ఉండాలి. సో అందుకని చెప్పని కాలం 2ని కాలం 3ని ఇంటర్చేంజ్ చేస్తే B1 B2 B3 కాలం 2 కాలం 3 మారిస్తే A1 A2 A3 C1 C2 C3 మనకి A1 B1 C1 అని ఉండాలి కనుక ఈ కాలం 2ని కాలం 1ని కాలం 2ని ఇంటర్చేంజ్ చేస్తే నెక్స్ట్ది దట్ ఈక్వల్ టు డెల్టా ప్లస్ ఈ ఎలిమెంట్స్ మొత్తం 0. నెక్స్ట్ PQR నెక్స్ట్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తే మనం ఇంటర్చేంజ్ చేసాము అంటే ముందు మైనస్ పెట్టాలి. ఇక్కడ ఎలిమెంట్స్ C2 C3ని ఇంటర్చేంజ్ చేసాం కనుక ముందు మైనస్ వచ్చింది. ఇప్పుడు C1 C2ని ఇంటర్చేంజ్ చేస్తున్నామంటే అగైన్ ముందు మైనస్ వస్తే అది ప్లస్ అవుతుంది. సో A1 A2 A3 నెక్స్ట్ B1 B2 B3 C1 C2 C3 దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ కూడా డెల్టా ప్లస్ PQR ఇంటూ డెల్టా కామన్ తీస్తే 1 ప్లస్ PQR ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా హెచ్ఆర్ డిటర్మినెంట్ ఈక్వల్ టు దీనికి ఈక్వేట్ చేసుకుంటే ఈ డిటర్మినెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేసి R2 టెన్స్ టు R2 మైనస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ R1 చేయాలి. నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 6 ఇంటూ R1 చేస్తే 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే ఇంటూ R1 అంటే ఇక్కడ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఉంటుంది. బేసెస్ సేమ్ కనుక 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే పవర్స్ని యాడ్ చేసుకుంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 4. ఈ వాల్యూస్ మొత్తం ఏమవుతాయి డిటర్మినెంట్ అంటే ఫస్ట్ రో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 రోస్ కూడా ఇట్లా బేసెస్ సేమ్గా ఉంటాయి కనుక పవర్స్ని యాడ్ చేస్తే మనం మల్టిప్లై చేసే టర్మ్స్తో ఈ డిటర్మినెంట్స్ రెండు కూడా ఫస్ట్ రో సెకండ్ రో అండ్ థర్డ్ రో 0 అవుతుంది. ఈక్వల్ టు A0 ప్లస్ E1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ దట్ ఈక్వల్ టు ఈ డిటర్మినెంట్ 0 అవుతుంది కనుక సో A0 ప్లస్ A1x ప్లస్ A2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనని ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ A1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. A1 అంటే కోషియంట్ ఆఫ్ ఎక్స్గా ఉంది కనుక డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే బోత్ సైడ్స్ A0 కాన్స్టెంట్కి 0 ప్లస్ A1 ఇంటూ ఎక్స్కి 1 ప్లస్ A2 ఇంటూ 2x ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ 0. ఇప్పుడు పుట్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎక్స్ టర్మ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి A2 ఇంటూ ఎక్స్ ఉంది ఇట్లా స్టార్ట్ అయినాయి. A1 ఈక్వల్ టు A1 ప్లస్ 0 ప్లస్ అండ్ సో ఆన్ 0ని మొత్తం 0 దట్ ఈక్వల్ టు 0 అయింది. దట్ ఇంప్లైస్ A1 ఈక్వల్ టు 0. A1 ఈక్వల్ టు 0 అంటే ఆప్షన్ 3.